వరంగల్ మహబూబాద్ పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. దీనికి సంబంధించి మాట్లాడేందుకు కూడా వరంగల్ నుంచి లోక్సభకు అడుగుపెట్టబోతున్న కడియం కావ్య మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. అయితే ఈ మెజారిటీ కానీ ఈ కౌంటింగ్ వచ్చిన తర్వాత సరళి కానీ పోలింగ్ అప్పుడు కౌంటింగ్ అప్పుడు ఎట్లా అనిపిస్తుంది రెండింటి మధ్యన? యాక్చువల్లీ పోలింగ్ డే రోజే మనకి అర్థమైపోయింది. చాలా ఆల్మోస్ట్ 6-7 ప్లేసెస్లలో నియోజకవర్గాలలో వన్ సైడెడ్గానే పడింది మనకి. అప్పుడు మేము ఎక్కడైతే పోలింగ్ బూత్స్కి వెళ్ళడం జరిగింది అక్కడే అర్థమైంది. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మొత్తం ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీకే వేశారు. ఇక్కడ అర్బన్ ఏరియాస్లో 1-2% బీజేపీకి వచ్చింది. కానీ వాళ్ళంతా ఇప్పుడు మన 6 గ్యారంటీలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఉన్న నమ్మకంతో ఇక్కడ కూడా కాంగ్రెస్ కావాలి మాకు లోక్సభ పరిధిలో అని చెప్పి ఇటు ఓటేయడం జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థిగా నన్ను గెలిపించడం జరిగింది. ఈ కౌంటింగ్ తర్వాత కూడా అర్బన్ రూరల్ అనే ఓటర్లకు సంబంధించినటువంటి ఒక చర్చ జరిగింది. అర్బన్ ఓటర్లు ఒకవైపు, రూరల్ ఓటర్లు ఒకవైపు వేరియేషన్ ఉంటుంది. ఇట్లాంటిది కౌంటింగ్ తర్వాత ఎట్లా అనిపించింది? అందులో కొంచెం నిజమే ఉంది. ఏంటంటే అర్బన్లో కొన్ని ప్లేసెస్లోనే వేశారు. మళ్ళీ పూర్తిగా వరంగల్ వెస్ట్ కానీ అట్లా చూసుకున్నట్టయితే అక్కడ ఇటు కాంగ్రెస్కి పడింది, బీజేపీకి పడింది. కానీ కొన్ని ఏరియాస్లో బీజేపీకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అంటే ప్రచారం తర్వాత కావచ్చు, పోలింగ్ తర్వాత కావచ్చు, లేదా ఆ తర్వాత మీరు అంచనాలు వేసుకున్నారు, లెక్కలు వేసుకున్నారు, చాలా రకరకాల రిపోర్ట్స్ తెచ్చుకున్నారు. అప్పుడు మీ అంచనాలు తగ్గట్టుగానే రీచ్ అయిందా ఈ మెజారిటీ? ఖచ్చితంగా. ఎందుకంటే మేము 1 lakh నుంచి 1.5 వరకు ఎక్స్పెక్ట్ చేశాము. ఇంకా బయట టాక్ అదంతా మేము చూడలేదు. జస్ట్ మాకు పోలింగ్ సర్లీని చూసుకొని మేము అర్థం చేసుకున్నాం 1 నుంచి 1.5 వస్తుంది అని. ఇక్కడ ఎమ్మెల్యేలు పడిన కష్టం కానీ దాని ఫలితం కానీ మనకి ఇంత పెద్ద మెజారిటీ రావడం జరిగింది కాబట్టి ముందే ఊహించుకున్నాం. ఎందుకంటే వరంగల్కి సంబంధించినటువంటి పార్లమెంటు ప్రజలు మీకు ఎందుకు ఓటేశారు అనుకుంటున్నారు? మీ మీద ఎలాంటి బాధ్యత ఉండబోతుంది అనుకుంటున్నారు? ఈ ఎన్నికల్లో ఏ అంశాలు ఎక్కువ ప్రభావం చూపించాయి? ఒకటి, కాంగ్రెస్ ప్రభుత్వము ఇక్కడ అమలు చేస్తున్న 6 గ్యారంటీలు కానీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వము ప్లస్ ఎమ్మెల్యేలు అందరు మనోళ్ళే ఉన్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేస్. తర్వాత ప్రజలు కూడా మొన్ననే కాంగ్రెస్కి ఓటేస్తారు. అంటే 4 నెలలు కూడా అవుతుంది జస్ట్. సో మళ్ళీ మనకి కాంగ్రెస్ వాళ్ళైతేనే నమ్మకంగా చేస్తారు. మనకు కావాల్సిన రాజ్యాంగాన్ని రద్దు చేస్తానని వాళ్ళు అన్నారు బీజేపీ వాళ్ళు. కానీ ఇంకొన్ని వాళ్ళకి నచ్చలేదు ప్రజలకి. మాకు కాంగ్రెస్ వాళ్ళే కావాలని చెప్పి ఇటు ఓటేయడం జరిగింది. చాలామంది డాక్టర్స్ కాబోయే యాక్టర్ అయ్యమంటారు, ఇలా అంటారు. కానీ మీరు డాక్టర్గా పనిచేసి ప్రజాప్రతినిధిగా మారుతున్నారు. ఎట్లా ఉంది? అంటే ఒకటి ఇప్పటివరకు పబ్లిక్ సెక్టర్లో ఉన్నారు, మళ్ళీ పబ్లిక్ లైఫ్లోకి వచ్చేస్తున్నారు. అప్పుడు కూడా మనము ఫౌండేషన్ ద్వారా కానీ లేకపోతే గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నప్పుడు కానీ పేద ప్రజల మధ్యలోనే ఉండడం వల్ల వాళ్ళ సమస్యలు ఏంటి అనేది గ్రౌండ్ లెవెల్లో మనకు అర్థమైంది. అది ఇప్పుడు నాకు ఇది ఎంపీ అయినందుకు ఒక ప్లాట్ఫామ్ లెక్క పనిచేస్తుంది. కంప్లీట్గా వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి, వాళ్ళని ఎట్లా చేరుకోవాలనేది అర్థం అవ్వడానికి ఇది చాలా హెల్ప్ఫుల్ అయింది నాకు. వరంగల్ ఎంపీగా వరంగల్ చూస్తే హైదరాబాద్ తర్వాత అతిపెద్ద గ్రేటర్గా వరంగల్ ఉంది. వరంగల్ కావచ్చు, లేదా భూపాలపల్లి లాంటి పారిశ్రామిక ప్రాంతం కావచ్చు, మిగతా సెక్టార్స్కి సంబంధించినటువంటి అర్బన్, సెమీ అర్బన్, రూరల్ ఇలా మిక్స్డ్ అయినటువంటి వరంగల్ పార్లమెంటు మీద ఏం చేయాలనుకుంటున్నారు? మీ ఏమీ ఉంది? నేను కొన్ని ప్రామిసెస్ చేశాను. అదేవిధంగా సీఎం గారు కూడా చాలా పట్టుదలగా ఉన్నారు. అవి ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒకటి కంప్లీట్ చేయాలి, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి అడగాలి అక్కడ సెంట్రల్లో. తర్వాత మనకి యువతకి ఉపాధి కల్పించడానికి హైదరాబాద్ టు భూపాలపల్లి ఉన్న హైవే రోడ్లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసుకోవాలి. ఇవన్నీ ఉన్నాయి. సో వీటి మెయిన్ ఏమైతే చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్న ఎయిర్పోర్ట్ ఒకటి ఉంది. ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయి. వీటి గురించి ఖచ్చితంగా మేము ప్రయత్నం చేస్తాం. అమ్మాయిల ఎడ్యుకేషన్ సంబంధించి మరొక విషయంలో కూడా మీరు చాలా రోజుల నుంచి ఫైట్ చేస్తున్నారు. సేమ్ టైంలో ఇప్పుడు చూస్తే వరంగల్లో మీరు ఎంపీగా ఉండబోతున్నారు. తర్వాత 2 మంత్రులకు సంబంధించి కూడా మహిళలు ఇదే జిల్లా నుంచి ఉన్నారు. సేమ్ మీ పార్లమెంట్ పరిధిలో వస్తే కూడా ఇంకో ఎమ్మెల్యే 2 ఎమ్మెల్యేలు మీరు ఉన్నారు, 3 మహిళా ఓటర్లు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళ వైపు నుంచి ఉమెన్స్ సంబంధించినటువంటిది ఎలా ఉంది? నేను అంతకుముందు కూడా గత 6 ఏళ్ల నుంచి ఉమెన్కి సంబంధించిన ఎక్కువ యాక్టివిటీస్ చేశాను, హెల్త్ విషయంలో, ఎడ్యుకేషన్ విషయంలో. సో అది ఇప్పుడు నేను ఎక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా చేయడానికి నేను ఎంపీగా అవ్వడం అనేది నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ మందిని చేరుకోగలను, ఎక్కువ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఉంటుంది. అట్లాగే మహిళా సమస్యలపైన అవగాహన ఉంది కాబట్టి వాటిపైన నేను పార్లమెంట్లో కూడా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఈ రిజల్ట్ నేపథ్యంలో ప్రజలకు కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పటికైతే నేను అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీరు ఏదైతే నా మీద నమ్మకం పెట్టుకున్నారో ఖచ్చితంగా ఆ సమస్యలన్నీ పరిష్కరించే విధంగా నేను ప్రయత్నిస్తాను.